దియాట్లోవ్ పాస్. దీనికోసం మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పటికీ ఆ ఘటన తలుచుకోవడానికి కూడా స్థానికులు భయపడుతుంటారు. ఆ పేరు వినగానే ఉలిక్కి పడతారు. వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అయితే అంతలా భయపడిన ఆ సంఘటన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒకరు చేసిన తప్పులు మరొకరు చేయకుండా అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా రష్యాలో జరిగిన ఆ ఘటన ఇప్పటికీ అక్కడ ఉన్న స్థానికుల్లో వణుకు పుట్టిస్తుంది. ఒకే ఒక్క రోజులో అంతా అల్లకల్లోలం అయిపోయింది. అసలు ఏం జరిగిందంటే అది 1959 ఫిబ్రవరి 1. చుట్టూ దట్టమైన మంచు పర్వతాలతో కూడిన దియాట్లోవ్ పాస్. ఆ పర్వతాలను ఎక్కేందుకు 9 మంది యువకులు బయలుదేరారు. వారంతా దియాట్లోవ్ పాస్ని అతి కష్టం మీద చేరుకున్నారు. అక్కడ వాతావరణం ఏమాత్రం బతికేందుకు వీలుగా లేదు. రక్తం గడ్డి కట్టేసేంత చలి ఉంది. అలాంటి చోట పర్వతాలు ఎక్కడం సంగతి అలా ఉంచితే అసలు అక్కడికి వెళ్ళడమే కష్టమైన పరిస్థితుల్లో ఆ యువకులు అక్కడికి వెళ్ళగలిగారు. అదే ఈ ఘటనలో మిస్టరీకి పునాది వేసింది. ఎన్నో కష్టాలు పడి అక్కడికి చేరుకున్న ఆ యువకులు ఆ రాత్రి అక్కడే క్యాంప్ పెట్టారు. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని వేడి చేసి తిన్నారు. తర్వాత టెంట్లలో నిద్రపోయారు. కానీ వాళ్ళు కూడా తెలీదు ఆ నిమిషం వాళ్ళకి చివరి నిమిషం అవుతుందని. ఆ రాత్రి ఏం జరిగిందో ప్రపంచానికి కూడా తెలియదు. కానీ జరిగింది మాత్రం తలుచుకోవడానికి కూడా భయపడేంత విషాదకరమైన ఘటన. అయితే వెళ్ళిన వారు తిరిగి రాకపోయేటప్పటికీ అప్పుడు రష్యన్ ప్రభుత్వం ఫిబ్రవరి 26న కొంతమంది పరిశోధకులను వారు ఉన్న ప్రదేశానికి పంపింది. అక్కడికి చేరుకున్న పరిశోధకులు ఆ యువకులను వెతకడం ప్రారంభించారు. ఆ యువకుల పాదాలచ్చుల ఆధారంగా వెతుకుతుండగా పక్కనే ఉన్న అడవిలో 2 మృతదేహాలు కనిపించాయి. మొదట్లో వాళ్ళు ఆ చలిని తట్టుకోలేక చనిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ పోస్టుమార్టం చేసిన తర్వాత కారణం అది కాదని తేలింది. అలాగే కొన్ని నెలలు వెతికిన తర్వాత మిగిలిన 7 డెడ్ బాడీలు కూడా వివిధ ప్రదేశాల్లో లభించాయి. వాళ్ళకి పోస్టుమార్టం చేసిన తర్వాత అప్పుడే కొన్ని అనుకోని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. మొత్తం 9 మందిలో ఒక్కరు కూడా చలిని తట్టుకోలేకుండా చనిపోలేదని తేలింది. ఒక డెడ్ బాడీని పరిశీలించినప్పుడు ఎవరో అత్యంత బలంగా కొట్టి చంపినట్లు తెలిసింది. అలాగే మరో డెడ్ బాడీపై 3rd డిగ్రీ గాయాలున్నాయి. ఇంకా మరో కుర్రోడు రక్తం కక్కుకున్నాడు. మరో వ్యక్తికి నోట్లో నాలుక కూడా లేదు. మరో 2కి రొమ్ములపై బలంగా కొట్టినట్లు గాయాలున్నాయి. 2 బాడీలకి కళ్ళు కూడా లేవు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ మూలకాలు కూడా లభించాయి. ఆ ఒక్క రాత్రిలో వారంతా ఎలా చనిపోయారనేది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. యువకులు మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకుని ఉంటారని, లేదా గ్రహాంతరవాసులు వచ్చి దాడి చేసి ఉంటారని, లేదా మనిషి కంటే పెద్దగా ఉండే జంతువేదో వచ్చి దాడి చేసి ఉంటాయని ఇలా రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఈ ఘటన జరిగిన చాలా సంవత్సరాల తర్వాత 2019లో రష్యా ప్రభుత్వం మరోసారి దర్యాప్తు జరిపించింది. అయితే వీళ్ళు కేవలం మంచు తుఫాను వల్లే చనిపోయారని దర్యాప్తు బృందం తేల్చి చెప్పింది. తుఫాను వచ్చినప్పుడు వారంతా టెంట్లు వదిలి పరుగులు పెట్టారని, ఆ సమయంలో వారు సరైన బట్టలు కూడా వేసుకోలేదని దర్యాప్తు బృందం అంచనా వేసింది. అలా అడవి దగ్గరికి పారిపోయిన వారు శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వారు చనిపోయారని తేల్చారు. నిజంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఇన్ని ఊహాగానాల మధ్య ఆ రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.